హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఒక స్పెషల్గా చికెను ఫ్రై చేయబోతున్నాను. కొబ్బరి కొంచెము, మొగ్గలు, దాల్చిన పువ్వు, చెక్క, సోపు, తెల్లగడ్డలు, జీలకర్ర, మిరియాలు, తెల్ల నువ్వులు, జీడిపప్పులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, బిర్యానీ ఆకు, ఎర్రగడ్డలు, టమోటాలు ఎక్కువ వేసున్నాయి. దాంట్లోకి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కూర చేస్తున్నాను. 1 కేజీ చికెను. ఈ కేజీ చికెన్కి ఆ మసాలా సరిపోద్ది. వేస్తాను, వండేది చూపిస్తాను. గ్యాస్ వెలిగించాను, బాండిల్ కాలింది. ఇప్పుడు నూనె వేస్తాను. ఎక్కువ వేయను, 3-4 స్పూన్లు ఉంటుంది. మరిగ్గా చెప్తున్నా. ఇప్పుడు దీనిలో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేస్తున్నా. 10 మిరపకాయలు ఉన్నాయి. ధనియాలు 3 స్పూన్లు, జీడిపప్పులు 5-6 పప్పులు, 1 పువ్వు, స్టార్ పువ్వు, 2 యాలకులు, చెక్క 1 ఇంచి, కొద్దిగా ఆ పువ్వు పేరు నాకు రాదు, కొన్ని పేర్లు, కొంచెం కొబ్బరి, 1 బిర్యానీ ఆకు చీల్చి వేసాను. ఇప్పుడు ఇవన్నీ వేగాలి. కొంచెం అంత కరివేపాకు 1 రెబ్బ. అవి కొంచెం వేగిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు, ఇవి కూడా వేసేసి బాగా వేయించాలి. ఇలాగా సన్న మంట మీద ఎర్రగా వేయించుకోవాలి. నిదానంగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే సూపర్గా ఉంటుంది. మసాలా మంచి స్మెల్ వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటుంది. వేగుతుంటేనే వాసన వస్తుంది ఈ మసాలా. ఈ మసాలాలు మరీ వేగకుండా ఉండకూడదు, మరీ ఎక్కువ వేగిపోకూడదు. ఇప్పుడు సన్నగా కట్ చేసాం కదా టమాటాలు, అవి కొన్ని వేసి వేయించుతా. ఇవి కొంచెం మగ్గాలి. చూసారా, టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి. ఈ కూర చేయడానికి కారణం ఏంటంటే, నేను మొన్న వైజాగ్కి వెళ్ళాను. మా అక్క కూతురండి. అమ్మాయి వండుకొని ఇలా చేయి తిని ఒకసారి, చాలా బాగుంటుంది కూర అని అన్నది. అమ్మాయి కూడా చేసింది. చేసి పెట్టిన తర్వాత అక్కడ తిన్నాను. నాకైతే చాలా రుచి అనిపించింది. ఇప్పుడు నేను కూడా చేస్తే మా పిల్లలు కూడా తింటారు కదా, దీని టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తారు కదా అనేసి చేస్తున్నాను. చూడండి, ఇవన్నీ ఇలాగ వేయించుకోవాలి. ఇంకంతే. ఇది ఇప్పుడు మసాలా పట్టుకోవాలి మనం. ఇప్పుడు మసాలా అంతా పక్కకు తీసేసుకోండి వేయించింది. ఇప్పుడు ఇదే బాండిట్లో నూనె పోసి కూర వాడుచుకున్నాము. అయితే ఇంక దీనిలో వేరే మసాలా అయితే ఏమీ వేయండి నేను. ఇంతే, ఆ మసాలే చాలా బాగుంటుంది. ఇంకా చికెన్ మసాలా, గరం మసాలా అంటే గరం మసాలాకి మిరియాలు వేసాము, ధనియాలు వేసాము, చెక్క వేసాము, లవంగాలు వేసాము, బిర్యానీ ఆకు వేసాము. ఇంకేరే ఏముంది చికెన్ మసాలా? వేరే ఏం లేదు, అదే మసాలా. నూనె కాగనించి ఎర్రగడ్డలు వేద్దాం. ఈ నూనె అయితే కాగింది. ముందే రెడీ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసారు.
మనసు హృదయం చాలా మంచిదిగా విశాలంగా ఉండాలండి, దేనికైనా కూడాను. మన మనసు హృదయం విశాలంగా లేకపోతే పక్కన వాళ్ళు చేసేది ఏదైనా కానీ కొంచెం వెటకారంగా, కొంచెం ఈగటగా ఉంటుంది. అలా ఉండకూడదు. చిన్నదైనా పెద్దదైనా మనిషి చేస్తుందంటే అది ఆ మనిషిని తృప్తిపరచాలి, నిరాశపరచకూడదు ఎప్పుడు కూడా. నేను చాలాసార్లే చెప్పుకున్నాను. ఒక మనిషికి ఎంకరేజింగ్ చేసి ఆ మనిషిని తృప్తిపరిస్తే ఆ ఆనందము, ఆ సంతోషము చాలా బాగుంటుంది. ఆ మనిషికి ఇంకా ఇంకా కూడా చేయాలి పరిగెత్తాలని ఆసక్తి కలిగి ఉంటుంది. మనిషిని నిరాశపరిస్తే ఏమవుతుందంటే అబ్బాయి ఏం జీవితంరా ఇది అనిపిస్తుంది. అలా ఉండకూడదు. మనిషికి ఎర్రగడ్డలు బాగా ఏగాలి. ఎర్రగడ్డలు చక్కగా ఏగేవి. పచ్చిమిరపకాయలు సన్నగా చీల్చాను, 4 కాయలు, 4 మిరపకాయలు. ఇప్పుడు దీనిలో అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసేద్దాం. ఇప్పుడు వేయలేదు కాబట్టి ఇది కూడా ఫ్రెష్దేనండి. పసుపు వేసారు కొంచెం, పిల్లలు కలర్ఫుల్గా ఉండాలని. మనం ఫ్రెష్గా వేసుకుంటే మాత్రం అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూర చాలానే బాగుంటుంది. నిలవ పెడితే కూడా బాగుంటుంది, కానీ ఇది రాదు. ఫ్రెష్ మసాలాస్ ఉన్న ఇది వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మసాలా అసలు రాదు. ఎర్రగడ్డలు బాగా వేగాయి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు వేసేస్తాను. టమాటాలు మగ్గాలి, బాగా వేగాలి. టమాటాలు అయితే బాగా మగ్గాయి. ఇప్పుడు ఫస్ట్ కడిగి శుభ్రంగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తాను. ఈ కూర మీద మూత పెట్టి మగ్గనిద్దాం. కాకపోతే దీంట్లో కొంచెం పెరుగు, ఉప్పు, పసుపు వేయాలి. నేను ఏ కూర చేసినా కొంచెం నీళ్లు పోయినట్టు చూసారా, నీళ్ళు ఎలా మరుగుతున్నాయో అలాగా కాసేస్తాను. ఎప్పుడు కూడా వేనీళ్ళు కాసి పోసుకుంటే ఆ కూరకి చాలా రుచి ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆ టేస్టే వేరు. ఇప్పుడు పెరిగేస్తున్నాను. ఈ పెరుగు కొంచెం సేపు కలిపి పచ్చివాసన పోయిన తర్వాత పసుపు, ఉప్పు వేస్తాం. ఇప్పుడు ఉప్పు, పసుపు వేద్దాం. పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మనకి సరిపడినంత, రుచికి సరిపడినంత, ఉప్పు సరిపడినంత. ఒక పుల్లు వేసాను, ఇంకా కూడా కొంచెం వేస్తా. చాలకపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. ఇదంతా బాగా కలిపేసి మూత పెట్టేద్దాము. దీంట్లో ఉన్న నీళ్ళతోనే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మసాలాలు మొత్తం వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోస్తే కూర రెడీ. ఇలా మనం పెరిగేసాము, ఉప్పు, చికెన్ కడిగిన నీళ్ళతో ఇలా ఉడికింది కదా. ఇప్పుడు దీనికి మసాలా వేసేద్దాం. మనము అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, ఈ మసాలా కూడా దీంట్లో బాగా ఉడకాలి. ఎక్కువ మసాలా అనిపిస్తుందంటే ఎక్కువగా అన్నీ వేసాం కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా దీంట్లో వేసి ఉడకనిచ్చారు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసాం కదా, దాంట్లో మగ్గుతుంది కదా కూర. ఇప్పుడు మనం ఏ నీళ్ళు కాసి పెడతాను కదా నేను, ఆ నీళ్లు పోసేసి ఈ మసాలా వేసుకున్న దాంట్లో పోసి కొంచెము కడిగి వేసుకున్నాము. దీనికి నీళ్ళు అయితే పెద్దగా ఎక్కువైతే పడదు, కానీ ముక్క బాగా ఉడకాలి కాబట్టి ఈ నీళ్లు 1 గ్లాస్ నీళ్లు పడతాం. మసాలాలు మెత్తగా అయిపోయినాయి కాబట్టి కూర చక్కగా వచ్చేస్తుంది, ఉడకడం లేట్ అవుతుంది. అందుకని ఇంకొక గ్లాస్ నీళ్లు పోసేస్తే ఈ మీడియం సైజుకి వచ్చినాన్ని కాపేసుకోవచ్చు. అంతే చాలు. మూత పెట్టేసి నిదానంగా ఉడకనిద్దాం. లాస్ట్లో నిమ్మకాయ రసం పిండుకున్నాం, కస్తూరి మేతి కొంచెం వేసేసి